భావి ఫలం గురించి ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసమే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ మోటివేషనల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డీపీ స్టోరీ టైమ్ ఛానల్ అయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను కూడా నేను చిన్నప్పుడు తెలుగు బుక్ లో చదువుకున్న ఒక మంచి స్టోరీ. ఒక రాజు అడవి పక్క గుర్రంలో నడిచి వస్తూ ఉంటాడు. వస్తూ ఉన్నప్పుడు ఆ రోడ్ సైడ్ లో ఒక పండు ముసలివాడు, ఇంకా అతను 2-3 రోజుల్లో చనిపోయే స్టేజిలో ఉండే ఒక పండు ముసలివాడు చాలా కష్టపడి తన ఇంటి ముందు ఒక గుంత తవ్వి చిన్నగా 4 గింజల్ని దాంట్లో నాటుతూ నీళ్లు పోస్తూ ఉంటాడు. దూరం నుంచి చూసిన ఆ రాజుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. దగ్గరకు వచ్చి ఆ ముసలివాడిని అడుగుతాడు, ఏమయ్యా వృద్ధుడా, ఈ వయసులో ఇంకా మహా అయితే నువ్వు పట్టుమంటే 4 రోజుల్లో చనిపోతావు. ఈ టైంలో నువ్వు ఒక విత్తనాన్ని నాటి పెడుతున్నావు, ఇప్పుడు నీళ్లు పోస్తావు, 4 రోజుల తర్వాత దానికి నీళ్లు పోసే వాళ్ళు ఎవరు? పోని ఆ మొక్క మొలిచి అది పెద్ద మహావృక్షమై దాంట్లో నుంచి పండు వచ్చి నువ్వు తినేది ఎప్పుడు? ఇప్పటికే పుట్టుకోమంటావు, ఇంకా నువ్వు ఎప్పుడు తింటావు అని చెప్పి చాలా కిండల్గా అడుగుతాడు ఆ రాజు. అందుకు ఆ వృద్ధుడు చెప్తాడు, ఈ సమాధానమే మనకు చాలా ఇంపార్టెంట్, దీన్నే భావి ఫలం అంటారు. నేను నా స్వార్థం కోసం ఈ చెట్టును నాటడం లేదు మహాశయ, నేను పోతూ పోతూ ఒక మంచి పని చేయాలనుకున్నాను, అలాంటిదే ఈ మంచి పని. ఈరోజు ఈ విత్తనాన్ని ఇక్కడ నాటాను, నీళ్లు పోసాను, నేను బతుకున్నంత వరకు నీళ్లు పోస్తూ ఉంటాను, ఖచ్చితంగా అంత లోపల ఇది మొలకెత్తుతుంది, ఆ తర్వాత భగవంతునికి వదిలేస్తాను. ఈ మొక్క గాని మహావృక్షమై ఫలాలు ఇచ్చిందంటే రేపు ఈ దోవలో వచ్చేవాళ్ళు ఎవరికో ఒకరికి అది పనికొస్తుంది, వాళ్ళైనా తిని కడుపారా వాళ్ళ ఆకలిని తీర్చుకుంటారు కదా. అందుకోసమే ముందు చూపుతో నేను ఈ చెట్టు నాటుతున్నాను. నేను చనిపోయే లోపల ఒక మంచి పని చేయాలనుకున్నాను, ఆ మంచి పని ఎలాగూ నేను మానవులకు సేవ చేయలేను, శక్తి జవసత్వాలు నాలో లేదు కాబట్టి కనీసం ఈ మొక్క నాటి అది మహావృక్షమై రేపు ఫలాలు 10 మందికి అందిస్తే అది కూడా నాకు నా దృష్టిలో ఒక సేవే అవుతుంది కదా, వాళ్ళ ఆకలిని తీర్చేవాను అవుతాను కదా అని చెప్పి అంటాడు. రాజు తన తప్పును తెలుసుకుని వ్యక్తిని అభినందించి అతనికి 10 వరహాలు ఇస్తాడు. 10 వరహాలు ఇస్తే నవ్వేసి, రేపో మాపో చనిపోయేవాడిని ఈ వరహాలు పెట్టుకొని నేనేం చేయబోతాను, మీరు కూడా బాగా ఆకలితో ఉన్నవాడికి వరహాలు ఇచ్చి ఏదైనా కొనుక్కోమని చెప్పండి, అది ఒక మంచి పని అవుతుంది అని చెప్పిస్తాడు. అతను ఇంకా సంతోషం అయిపోతుంది. కాబట్టి మనం ఈరోజు వేసే విత్తనం రేపు ఎవరికో ఒకరికి పనికొస్తుంది, మనం ఈరోజు చేసే మంచి పని రేపు ఇంకొకరికి అది ప్రతిఫలం ఇస్తుంది అన్నప్పుడు అలాంటి ఒక మంచి పని చేయడంలో తప్పేమీ లేదు. కేవలం స్వార్థంతో మనం బాగుంటే చాలు అనుకోవడం కాదు, 10 మంది బాగుండాలని కోరుకోవడం కూడా మానవ సేవే మాధవ సేవ.